లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరములకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక వద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించను. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు ఆ దూత ఇట్లు పలికెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమకు ఎలిజబెత్తును చూడము, ఆమెకు వయస్సు మండినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు అని పలికెను. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు మరియా రాత్రి పండుగను కొనియాడుతున్నాం. అంటే మరియా రాణి, మరియా తల్లిని ఈరోజు ప్రత్యేకంగా రాణిగా కొనియాడుతున్నాం. ఆమె పరలోక భూలోక రాజ్ఞి అని మనము కొనియాడుతూ ఉంటాం. మరియ మాత యొక్క గౌరవ నామాలను పలుకుతూ ఉంటాం. మరియ మాతకు మనం ఇచ్చుకున్న ప్రతి గౌరవ నామం తర్వాత మా కొరకు ప్రార్థించండి, మా కొరకు వేడుకోండి అని మనము తెలియజేస్తూ ఉంటాం. మరియ రాజ్ఞి, మరియ రాణి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు రాజు, సర్వాధికారి, సమస్తానికి అధికారి ఆయనే. తండ్రి దేవుడు కుమారునికి సమస్త మీద అధికారం ఇచ్చాడు. అందుకనే యేసు ప్రభు అపోస్తలులకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు, ఇహపరమలందు నాకు సర్వాధికారం వసగబడింది, కాబట్టి మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. యేసు ప్రభు సర్వాధికారి. సర్వాధికారి అంటే మన భాషలో రాజు. రాజు తన రాజ్యం మీద సర్వ హక్కులు ఉంటాయి, సర్వాధికారం ఉంటుంది. రాజు చెప్పింది శాస్త్రం. యేసు ప్రభుని రాజు అంటున్నాం, క్రీస్తు రాజు అంటున్నాం. క్రీస్తు రాజు మహోత్సవం కూడా మనం కొనియాడుతున్నాం. రాజుకు జన్మనిచ్చిన తల్లి కూడా రాణి అవుతుంది. ఈరోజు మరియ మాతను రాణిగా, రాజ్ఞిగా మనం కొనియాడుతున్నాం, గౌరవిస్తున్నాం. సహోదరి సహోదర, మరియ మాత ఎప్పుడు కూడా తన యొక్క గొప్పతనం గురించి ఎక్కడ గొప్పలు చెప్పుకోలేదు. నేను దేవుని కుమారునికి జన్మనిచ్చాను, నేను దేవమాతను, నేను అది చేయగలను, ఇది చేయగలను అని ఎప్పుడు కూడా గర్వంతో గర్వబేగలేదు. ఈ లోకంలో ఉన్న స్త్రీలు, ఈ లోకంలో ఉన్న ధనిక స్త్రీలు, ధనిక కుటుంబంలో జన్మించిన స్త్రీలు గొప్పలు చెప్పుకున్నట్టు మరీ తల్లి ఈనాడు కూడా తన గురించి, తన యొక్క శక్తియుక్తుల గురించి గొప్పలు చెప్పుకోలేదు. ఆమె దీనురాలు. యేసు ప్రభుకు జన్మనిచ్చిన ఆమె దేవమాత అయినా, ఆమె అనేక అద్భుతాలు చేయడానికి తన యొక్క ప్రార్థన సహాయపడిన ఆ తల్లి మాత్రము దీనురాలుగానే ఉంది. ఆమె మరీ రాణి అవడానికి
ఆమె స్థిరాంతంలోకి ధన్యురాలవటానికి కారణము ఒకే ఒక మాట, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక. ఈ ఒక్క మాట పలకడం వల్ల తనకు ఈ విడుదలను వచ్చేసాయి. ప్రియ సహోదరి సహోదరుల, విధేయత చూపించింది. ఇది దైవ చిత్తం అయితే దైవ చిత్తం నెరవేరునుగాక. దేవుడు కోరుకుంటే నేను నా జీవితాన్ని సమర్పిస్తాను. ఎటువంటి త్యాగాలు చేయవలసి వచ్చినా పర్వాలేదు. దైవ చిత్తాన్ని అనుసరించే క్రమంలో కష్టాలు ఎదురవుతుంటాయి, అవమానాలు ఎదురవుతుంటాయి, ఇబ్బందులు ఇక్కట్లు ఎదురవుతుంటాయి. ఇవన్నీ వచ్చినా సరే నాకు పర్వాలేదు, ఎందుకంటే దైవ చిత్తము నా జీవితంలో నెరవేరాలి అని ఆ తల్లి కోరుకున్నది. ప్రియ సహోదరి సహోదరు, అందుకనే ఆమె దేవమాత అయింది. మనం కూడా మన జీవితంలో దేవుని అనుగ్రహం పొందుకోవాలంటే మనం చేయవలసింది దేవునికి విధేయత చూపించకనే. అహంకారులను దేవుడు శిక్షిస్తాడు, వినయాత్మలను తనకు విధేయించే వారిని లేవనెత్తుతాడు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఈ రోజున మరియ మాతను మరియ రాణిగా కొనియాడుతున్న తరుణంలో మనం కూడా ఆ తల్లి వలె దైవ చిత్తాన్ని అంగీకరించి దైవ చిత్తానికి లొంగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం.